కాలంలో ఐక్యత అనేది కొదువుగా ఉందేమో కదా. ఎందుకంటే దేవుడు ఏ సందర్భంలో ఎవరికి ఏ వాక్యం అవసరమో, ఏ హెచ్చరిక అవసరమో, ఏ గద్దింపు అవసరమో, ఏ దిద్దుబాటు అవసరమో, ఏ ఆదరణ అవసరమో దేవుడు దాని గురించి మాట్లాడతాడు. మాట్లాడినది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి ఆయన మాట్లాడతాడు. ఐక్యత లేదు, ఐక్యత కొదువైపోయింది. కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే పురుషుల్లో, సహోదరులలో ఐక్యత లేకపోవుట. అది మెయిన్. ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనించాలి. ఎవరైతే మేము ఆత్మీయతగా ఉండాలి కదా, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని పరిచర్య అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆశ, ఆలోచన కలిగి ఉంటారో వీటి విషయంలో వాళ్ళు ముఖ్యంగా బాధ్యత వహించాలి. ఇక్కడ బాధ్యత అంటే ఏదో పైకి లేదు చూడండి. బాధ్యత అంటే పెత్తనం చెలాయించడం కాదు. ఇక్కడ ఇది ఆలోచించండి. పెత్తనం చెలాయించడం కాదు, డిమాండ్ కమాండ్ చేయటం కాదు. మీరు రండి, మీరు చేయండి, ఇది కాదు. ఈ విషయంలో ఓర్పు, సహనము, సమాధానము, సాధ్యమైతే బ్రతిమాలుట, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఒక వ్యక్తిని సంపాదించడం, సమకూర్చడం అనేటటువంటిది అంత తేలికైన పని కాదు. నశించిన దానిని వెతకి రక్షించటానికి పరలోకమందున్నటువంటి దేవుడే నరుడుగా అవతరించి పల్లెలు, పట్టణాలు, గ్రామాలు, కుగ్రామాలు, సముద్ర తీరము, సరస్సు తీరము, కొండలు, అరణ్యాలకి ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన ఇట్లాగా నేను దేవుని కుమారుడు, దేవుడిని ప్రత్యక్షంగానే ప్రజలు పరిగెత్తుకుంటూ రాలా, ప్రజల దగ్గరికి ఆయనే పరిగెత్తుకుంటా వెళ్ళాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పురుషుల సమావేశం అనేది ఏర్పాటు చేయాలనుకున్న వాళ్ళకి ఈ ప్రయాస, ఈ వెతుకులాట, ఈ ఐక్యత, ఈ శ్రమ అనేది పడేటటువంటిది చాలా చాలా అవసరం. నీకు నువ్వు చేసుకోవచ్చు ప్రార్థన, నేను చేసుకోవచ్చు. అది కేవలం మనం వ్యక్తిత్వ అభివృద్ధికి మాత్రమే దోహదపడుతుంది. దేవుడు అందుకు రాలేదుగా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఎలాగూ ఆత్మీయతలో బలంగా ఉండాలని ఆశపడుతున్నామో మన మిగతా బ్రదర్స్ ఆ స్థితి వారికి కలగాలి, రావాలి, ఆ ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు సంపాదించుకోవాలనే మనసే ప్రేమ కలిగిన మనసు. ఇది చాలా అవసరం. ఇది అవసరం. ఈ విధమైనటువంటి ఐక్యత కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యము అక్కడ జరుగుతుంది. ఆ కార్యం జరుగుతుంది. ఇది సహోదరుల సమావేశం అనబడేటటువంటిది. ఇది ఒక ప్రయోజనం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఒక మాట అంటాడు, మనం రొట్టె విరిచేటప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రికలో ఆయన మనము కూడి వచ్చుట అనేటటువంటి ఒక మాట ఉంటుంది చూడండి. చివరిలో 11వ అధ్యాయము మొదటి పత్రిక 34వ వచనం. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము. అది మనం సమావేశం అవడం అది శిక్షా విధికి
కారణము అది. ఒక నష్టమో, ఒక కీడు కదా, ఒక అసమాధానము, ఒక తగాదులకు ఇది కారణం కాకూడదు. అది అర్థం. ఎందుకు మనం సమావేశమయ్యాం? మనం ఎందుకు కూడి వచ్చాం? దీవించబడటానికి, దేవుని ప్రేమలో వర్ధిల్లడానికి, దైవ శక్తిని పొందుకుంటానికి కూడి వచ్చాం. అందుకు సమావేశం అయ్యాం. కానీ మన ప్రతాపం చూపించుకుంటానికి కదా, విమర్శించటానికి, ఆయన అట్టు చూశాడు, ఈయన వందనాలు చెప్పలేదు, ఆయన అలా ఉన్నాడు అని చెప్పుకుంటాను కాదు. సమాధానం అనబడేటటువంటిది అది మన దగ్గర నుంచి రావాలి. ఐక్యత అనేటటువంటిది మన వ్యక్తిత్వం నుండి రావాలి. కొందరు అంటే ఏమంటారు, కొందరిని అందరిని కలుపుకుపోతాడండి ఆయన, అందరినీ కలుపుకొని పోతాడు, అందరితో సమాధానంగా ఉంటాడు, అందరికి వందనాలు చెప్తాడు. చూసారా? ఇది వాస్తవ విషయాల్లో మనం ఆలోచిస్తే దేవుడు సృష్టి ఆరంభంలో కొన్ని ప్రాముఖ్యమైన మీకు చెప్తాను. ఒకసారి ఆది కాండానికి వెళ్ళిపోదాం. కానా ఈ ఆది కాండంలో మన వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఇక్కడ మనం చూస్తే 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. ఎట్లాగంట? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇది ఇక్కడ మీకు కొన్ని ఈ బైబిల్ స్టడీ లాగా కొన్ని సంగతులు మీకు చెప్తాను. అదే మీకు ఎందుకు చెప్తున్నానంటే, దాదాపు మీరు కీర్తన చెప్పేవాళ్ళు, సువార్త ప్రకటించేవారు, ఆ సందర్భాల్లో వాక్యం చెప్పేవారు. ఇలాంటి లోతైన ఈ మర్మాలు మీకు అవసరం. ఆయన చేయటమే స్త్రీనిగాను, చూడండి, చూసుకోండి మీరు ఇంకోసారి 27లో, స్త్రీనిగాను, చదువునానా, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. వినండి, ఇది అవసరం. ముందు మీరు ఎలాగ చేశాడంటే, స్త్రీనిగా పురుషునిగా అంటే అర్థం ఏంటంటే 2 in 1. అర్థమవుతుందా? ఇద్దరినిగా చేశాడు ముందు. అది 2వ అధ్యాయంలో అది రిలీజ్ అయింది అన్నమాట కదా. ఇద్దరుగా చేశాడు. ఎందుకు ఇలాగా స్త్రీనిగాను పురుషుడుగాను చేశాడంటే, ఈ తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాను సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు. అయితే ఇక్కడ వాళ్ళిద్దరిని రెండుగా అక్కడ చూపించరా, అంతే కదా. స్త్రీ పురుషుడిగా ఇక్కడ లేరు కాదు. ఈ స్త్రీ పురుషుల్లో ఉందనేటటువంటిది ఇక్కడ ఎక్కడ 2వ అధ్యాయంలో 21. ఇవి చాలా మీకు ఇంపార్టెంట్ వర్సెస్, చాలా ప్రాముఖ్యమైన వచనాలు. 2:21లో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని
పక్కటెముకలలో ఒక దానిని తీసి తర్వాత చూడండి ఇక్కడ, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి. అర్థమైందా? ఇక్కడ ఆయన ఆదాము కూడా అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడును కనుక నారి. అది అర్థమవుతుందా? వాళ్ళిద్దరిని సపరేట్గా చేయలా. 2 మట్టి ముద్దలు తీసుకొచ్చి ఆదాము ఒక ముద్ద ఆదామును ఒక ముద్ద తావమ్మని చేయాల. ముందు నిర్మాణం చేసేటప్పుడు ఆదాములోనే అవ్వమని ఉంచాడు. నేను ఇక్కడ మీకు ఈ వచ్చినవి మీకు అర్థమయ్యేటట్లు ఏంటంటే 23వ వచ్చినవి, నా ఎముకలలో ఎముక మాంసములో మాంసం, నరు నుండి తీయబడింది నారి. అది ఇది ఎందుకు చెప్తున్నామంటే, మనం ఒక స్త్రీ అనబడేది, లేకపోతే ఒకనికి భార్య అనబడేది ఆమె ఎవరో కాదు, భర్తలో నుండి తీయబడింది. ఆమె తక్కువ కాదు, ఈయన ఎక్కువ కాదు. అతని నుండి నిర్మాణం చేయబడింది. వారిరువురు ఒకటి. అయితే ఇక్కడ దేవుని ప్రణాళిక, ఆయన ఎవరెవరికి ఏ స్థానాన్ని, ఏ స్థితిని, ఈ అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇచ్చాడో వివరణ. ఇక ఏం చేశాడు? ఆదాముకి ముందే ఏం చేశాడంటే, ఏదైనా వనాన్ని ఏర్పాటు చేసి దాన్ని కాయడానికి, సేద్యపరచడానికి నువ్వు చూసుకోవాలబ్బాయి, దీని వ్యవసాయం నువ్వే చేయాలి, నీళ్లు పెట్టాలి, అన్నీ చేయాలి. ఇది ఏది కూడా నష్టపడకుండా దీన్ని శుభ్రంగా నువ్వు కాయాలి. ఈ 2 ఇచ్చాడు, కాయాలి, సేద్యపరచాలి. ఆదాముకి ఇచ్చిన అధికారాలు ఏంటంటే, ఆ జంతువుల పక్షులు ఆయన దగ్గరికి పంపించాడు. తెలుసు కదా, నాకెళ్ళి చూడండి, ఆయన మీకు తెలిసిందే కదా. ఆదాము ఏ పేర్లు పెట్టాడో దేవుడు వాటినే నిర్ణయించాడు, వాటినే ఓకే చేశాడు. పులి ఓకే, సింహం ఓకే, ఏ పేరు పెట్టాడో ఆదాముకి వాటిని నిర్ణయించాడు, యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. దేవుడు అంగీకరించాడు. ఈ విధమైనటువంటి అధికారం, ఆధిపత్యం, ఈ విధమైనటువంటిది ఆదాముకు దేవుడు ఇచ్చాడు. మీరు గమనించాలి ఇవన్నీ. కాబట్టి కొన్ని విషయాల్లో మన ఆలోచన ప్రకారం, మన ఫ్యామిలీ ఉందనుకో, కుటుంబం ఉందనుకో, ఎవరికి ఏమేమి చేయాలి, ఏమేమి కొనాలి, ఏదేమి కట్టాలి, ఏమేమి చేయాలనేటటువంటి ఒక ఆలోచన మనకు వస్తుంది. ఇదంతా కూడా నువ్వు చేయాలి, కట్టాలి, నిర్మించాలి, ఇది సమకూర్చాలి అనబడేటటువంటిది, దాంట్లో నీ ఆలోచనలో తప్పేమీ లేదు. ఆ అధికారం, ఆధిపత్యం, ఆలోచన అనేటటువంటిది దేవుడు పురుషునికి ఇచ్చింది. ఎందుకంటే మన దేవునికి ఒకటి ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, చెప్పాలి, ఆలోచన కర్త. వినపడుతుందా మైక్? వినపడుతుందిగా. ఆలోచన కర్త దేవుడు. ఈ ఆలోచన ఏం చేశాడంటే పురుషునికి ఇచ్చాడు. చూడండి ఎలా ఉందో. ఆయన ఎలాగ ఆలోచనకర్త ఉన్నాడో ఆ రీతిగానే పురుషుడు అనబడేటటువంటి అతను దేవుని తర్వాత ఆలోచించేవాడు. తన ఆలోచన ప్రకారం ఈ జంతువులకు, పక్షులకు ఏ పేరు పెట్టాడో దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఓకే నాయనా కుమారుడా, నువ్వు పెట్టింది. దేవుడు ఇష్టపడ్డాడు, అంగీకరించాడు. ఇంత ఉన్నతమైనటువంటిది పురుషుని స్థానం. ముందది
మనం గమనించాలి. తీసేయండి. అయితే జరుగుతుంది ఏంటంటే, చాలామంది పురుషులకి ఈ ఆలోచనలు ఉండవు. కుటుంబ వ్యవస్థలో ఆలోచన ఉండవు. మరి ఇంట్లో ఏం చేయాలి, ఇంటిలో కుటుంబాన్ని ఎలాగా పోషించాలి కదా, కూడు గుడ్డ గూడు అనేవి ఉన్నాయి కదా. వీటిని గురించి చాలామందికి ఆలోచన ఉండదు. నేను ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే, మీరంతా లోకస్తులు కాదు, దేవుని పిల్లలు, దేవుని ఎరిగిన వారు, వాక్యాన్ని ఎరిగిన వారు, ఆలోచనకర్త నియమంలో బతుకుతున్నవారు. మనం ప్రతిదీ వాక్యానుసారంగా, లేఖన ప్రకారంగా మన కుటుంబ వ్యవస్థను ముందుకు కొనసాగించుకోవాలి. ఒకప్పుడు ఎరగక దేవునికి దూరంగా ఉండి మనం చేయవలసిన పనులు మనం చేయకుండా కదా, ఇతరులకు భారంగా ఉన్నాం. కుటుంబానికి కొంతమంది అయితే మరి భార్యకు బిడ్డలకు ఒక భారంగా ఉంటారు, కష్టంగా ఉంటారు, ఇబ్బందికరంగా ఉంటారు. అది కాదు. ఆదాముకు ఎలాంటి ఆలోచనను, అధికారాన్ని, ఆధిపత్యాన్ని, బాధ్యతను కాయడం, సేద్యపరచడం, అలాంటిది పురుషుడికి ఇచ్చాడు దేవుడు. అది చేయాలి. మన డ్యూటీ మనం నిర్వహించాలి. మెయిన్ అది చేయాల్సినటువంటి పని. మనం చూస్తున్నాం ఎన్నో కుటుంబాలను, పురుషుడు అనబడేటటువంటి సరి పని చేయక, ఉద్యోగాలకు వెళ్ళక, శ్రద్ధ వహించక, సోమరులుగా ఉండి, నిష్ప్రయోజకులుగా ఉండి కుటుంబాన్ని చాలా అవస్థ పెడుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. అది మనకు ఉండకూడదు. అది ఇక్కడ వాక్యం అది చెప్తుంది. అది మనకు ఉండకూడదు. ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన దేవుడు నీ మీద ఉంచాడు. ఆ ఆలోచన మనము త్రోసేస్తున్నాం. ఆ ఉన్నతమైనటువంటి భారం, బాధ్యతతో కూడినటువంటి ఆలోచన ప్రకారంగా మన కుటుంబ వ్యవస్థను నడిపించకుండా దాన్ని నిర్లక్ష్య పెట్టి బద్ధకస్తులమై, సోమరులమై, నిష్ప్రయోజకులై అయిపోతున్నాం. ఇక్కడ మనం ఈ అధికారం అంతా ఆదాము చేతికి అప్పగించి, సరేనాయనా ఇప్పుడు ఏదో నువ్వు నీ అధికారం, ఆధిపత్యం ఈ జంతువులు, పక్షులు వీటి మీద కాదు, ఈ సృష్టిలో నీలో దాచాను ఇప్పుడు దాకా, ఇప్పుడు ఆమెను బయటికి తీస్తా. అది అప్పుడు ఆయన వ్యక్తపరుస్తాడు. ఇంకెంతకాలం ఆదామును అంతే ఉంచుదాం? నరుడు ఒంటరిగా ఉండడం ఏంటంటే దేవునికి ఇష్టము. అది నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొని. చూసారా, ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయే. ఇది ఒక పురుషుడికి సంబంధాలు చూస్తున్నారంటే అర్థం ఏంటంటే, ఇక ఆయనలో ఉన్న ఆ నారీని దేవుడు బయటికి తీస్తున్నాడు అని అర్థం. అది ఆయనలో ఉన్నటువంటి తన భార్యను బయటికి తీశాడు. ఆమెనేమన్నాడు? సాటి అయిన సహాయ, హెల్పర్. ఇది హెల్పర్, సహకారే, సహాయమే. దేవుడు సహాయంగా పెట్టాడని వాళ్ళ మీద మొయ్యలేని భారం పెడతట. అది కూడా మనం కొద్దిగా, ఎందుకంటే కొంతమంది వాక్యాన్ని వంకరగా మలుస్తారు. సాటి అయిన సహాయం అన్నాడు కదా దేవుడు, చెయ్యి అని. ఇటేం పనికి పాట ఏమీ లేదు, అంత భారం అంతా ఆమె మీద వేస్తుంది. ఆమె కుటుంబ పొరుగు పోద్ది, తన భర్తకు కదా చెడ్డ పేరు వస్తుంది పాపం.
అనేకమైన కష్టపడి చాకరీదామి చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మనం దేవుని ఎరగని వారం కాదు, ఎరిగిన వారం. ఆయన నియమంలో మనం బ్రతకాలి. ఎలాంటి అధికారం ఆధిపత్యం మనకి ఇచ్చాడే, ఏ భారం బాధ్యత మన మీద పెట్టాడో దాన్ని భరించుకుంటూ రావాలి. ఈ వాక్య సమయంలో కేవలం నేను ఎందుకు ఫ్యామిలీని గురించే మాట్లాడుతున్నానంటే, ఇక్కడ క్లారిటీగా పౌలు గారు తిమోతి అంటాడు, పత్రికలు చెప్తాడుగా తీతు తిమోతులు, ముందు కుటుంబాన్ని సరిగా ఏలకపోతే, సంరక్షించకపోతే, వాళ్ళకి న్యాయం చేయకపోతే వాడు సంఘంలో దేనికి పనికి రాడు. అది అలాంటి వాడంట అవిశ్వాసి కంటే కూడా భ్రష్టుడు. ఇది చాలా ఉన్నాయి. దేవుని పిల్లలుగా మనం ప్రతి చిన్నది దేవుడి దగ్గర మనం లెక్క అప్పగించాలి. యవన కాలమందు నీకు ఇచ్చిన భార్య విషయం నువ్వేం చేస్తున్నావు, నీకు ఇచ్చిన నీ కుమారులు కుమార్తెల సంగతి నువ్వెంత బాధ్యత వహించావు. ఇక్కడి నుంచి వస్తుంది దేవుల్లో బ్రతికనేది. పురుషునికి ఫ్యామిలీ దగ్గర నుంచే వస్తుంది. ఎందుకు చెబుతున్నాడు పెళ్లి చేసేటప్పుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాడు కదా? పురుషులారా మీ భార్యలు మీరు ప్రేమించండి. అది ఈవేళ మనం చెప్పుకుంటామే, ప్రేమించాలి, భార్య బిడ్డలను ప్రేమించాలి, వారిని ఎలాగూ పోషించాలో, భద్రపరచాలో, సంరక్షించాలో దాని విషయం శ్రద్ధ వహించాలి ప్రతి పురుషుడు. విచ్చలవిడిగా ఎలా పడితే అలా వాళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలిపెట్టుకోవడం. అన్ని విధాల సంరక్షణ పురుషుని మీద ఆధారపడి ఉంది. ఎంత గొప్పగా ప్రేమించాడంట అవ్వమని. నేను చాలాసార్లు పెళ్ళి మెసేజ్లో ఈ సంగతి చెప్తాను. దేవుడు మంచి చెడులు ఇచ్చేటటువంటి ఆ వృక్ష ఫలాలను తినొద్దని చెప్పాడు. తినిన దినమున నీవు నిశ్చయముగా సత్యదం అన్నాడు. అండి ఆల్రెడీ అవ్వమ్మ తినేసింది కదా, 3వ అధ్యాయంలో ఉంటుంది, చదవదులండి. అవ్వమ్మ తినేసి ఆజ్ఞను ఉల్లంఘించింది. అర్థం ఏంటి? ఆత్మీయంగా చనిపోయి ఆయన వచ్చేసాడు. అవ్వమ్మ కొన్ని పళ్ళు ఆయన చేతికి ఇలాగివ్వబోతాం. ఆల్రెడీ ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల జీవితం ఆధ్యాత్మికంగా ఆ ప్రభావాన్ని కోల్పోయింది. ఈయన మహిమతో ఉన్నాడు. చూడండి, తింటే ఆమెలాగా అయిపోతాడు, తినకపోతే దేవుని కుమారులాగా మహిమతో నిలబడి ఉంటాడు. దైవాజ్ఞనన్న ఉల్లంఘించడానికి ఇష్టపడ్డాడు కానీ తన భార్యను దూరం చేసుకుంటానికి ఇష్టపడలేదు. ఎంత ప్రేమించాడు చూడండి. అందుకే దేవుడు ఆదాము విషయంలో తన పాపాల నిమిత్తం ఒక గొర్రె పిల్లని వధించి ప్రాయశ్చిత్తాన్ని కలుగా చేశాడు. ఆ ప్రేమను గమనించాడు తన భార్య మీద. ఇదంతా పురుషులైనటువంటి విశ్వాసులైన పురుషుల్లో ఈ ప్రేమ ఉండాలి. లోకస్తులాగా చీటికి మాటికి దూషించడం, లేకపోతే నిందలు వేయటం, అనుమానపడటం, కొట్టడం, ఇవన్నీ కూడా చాలా అది సరైనవి కావు. పురుషుడిగా అది దేవుడు మనకు నేర్పించలేదు, ప్రేమించడం నేర్పించాడు. అదే ప్రేమ యేసు ప్రభువారు కల్వరి శిలువలో తన వధువు సంఘం కొరకు రక్తం కార్చి ప్రాణాన్నే
పెట్టాడు. ఆ వరుడు ఈ వధువు కొరకు. ఈ ప్రేమ ఉండాలి. ఫ్యామిలీ నుండి పురుషుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి సాక్ష్యం వెలుగులోకి రావాలి. ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థలో అలాగుందా? ఆ తర్వాత రక్షించబడిన తర్వాత ఇక్కడ ఈ కుటుంబ బాధ్యత దేవుడు పురుషుల మీద ఎక్కువ పెట్టేశాడు. ఈ కుటుంబ బాధ్యత పెట్టేశాడు. మీరు బాగా ఆలోచించండి. గ్రంథాన్ని మీరు పరిశీలన చేసుకున్నప్పుడు ఎక్కువ భాగం తర్వాత స్త్రీలు ఎంటర్ అవ్వడం సంఘంలో జరిగింది. కానీ ఆరంభంలో కష్టపడ్డవారు, శ్రమపడినటువంటి వారు అపోస్తులలో పేతురు, యాకోబు, యోహోను కదా, ఆంద్రేయ, వీళ్ళంతా కనబడుతున్నారు. తర్వాత ప్రత్యేకంగా దేవుడు సౌలుని పౌలుగా మార్చటం. వాళ్ళందరి చరిత్ర చదవండి బైబిల్లో. మీరు కథ కాదు కదా, చరిత్ర చదవండి. వాళ్ళెంతగా దేవుని సేవ కొరకు, సంఘాభివృద్ధి కొరకు శ్రమలు, నిందలు, అవమానాలు, ఉపవాసాలు, ఏమండి జాగరణములు, కొరడా దెబ్బలు, చెరసాలు, ఎన్ని హింసలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అనుభవించారు చూడండి. ఆనాడు వారు సంఘం కొరకు అంత ప్రయాసపడిన దానిని బట్టి పురుషులు అనబడే భక్తులు, ఈనాడు సంఘం దేవుని పని ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఈవెన్ సంఘ పెద్దలు కూడా, ఏనా పురుషుల్లో సంఘ పెద్దలు కూడా అపోస్తుల కార్యం 6వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు అక్కడ కేవలం పరిచర్య చేయడానికి ఒక 7గురిని అపోస్తులు వాళ్ళ తలల మీద చేతులుంచి ప్రార్థన చేశారు, పంపించేశారు. మీరు పరిచర్య చేయండి అయ్యా అని. వారిలో మనకు ముఖ్యంగా నోటెడ్ పర్సన్స్ స్టెఫను, తర్వాత ఫిలిప్, బాగా ప్రయాసపడేటువంటి వారు. వీళ్ళిద్దరు కనపడుతున్నారు. మరి స్టెఫను సత్యాన్ని స్థాపించి సత్య అభివృద్ధి కొరకు, సంఘాభివృద్ధి కొరకు ఆయన సత్యాన్ని బోధించి ఆయన కూడా అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. స్టెఫను కూడా మీరు 6వ అధ్యాయాలు చదువుకోండి. స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు. చేయడం మాత్రమే కాకుండా చివరికి సత్యం కొరకు రాళ్లతో కొట్టబడి మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. హల్లెలూయా. చూడండి ఏడ ఫిలిప్ అయితే సమరయ పట్టణానికి వెళ్ళిపోయి పట్టణాన్నే కదిలించేసాడు. అక్కడ ఆ సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ స్త్రీలు, పురుషులు, గారడి చేసేవాడు కూడా మారిపోయి బాప్తీసం మంది రక్షించబడి, ఆ తర్వాత పేతురు, యోహానులు వచ్చి ఆ యొక్క సమరయ పట్టణస్తులు బాప్తీసం రక్షించబడ్డ వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటాం జరిగింది. సరే, ఫిలిప్ ఎంతగా ఉంటే ఆ కుటుంబాన్ని ఎంత ఉన్నతంగా మలిచాడంటే ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారు. కన్నికలు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ప్రవచిస్తున్నారు. వాళ్ళు అలాంటి గొప్ప వరం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, కుమార్తె. ఇలాగున కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు ఫిలిప్ గారు, ఆత్మీయతలో మలుచుకున్నాడు. సంఘానికి కూడా అనేక ఆత్మలను రక్షించి సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగా చేశాడు. అది నేను చెప్తున్నాను. ప్రియ సహోదరులారా, రక్షణ పొందుకున్న వాళ్ళు కనుక, దేవుని ఎరిగిన వారు కనుక, వాక్యం తెలిసినటువంటి వాళ్ళు కనుక దేవుడు మీ మీద 2 బాధ్యతలు పెట్టాడు. 2 రకాల బాధ్యతను మేము దించాడు. ఒకటి, మీ కుటుంబాలని చక్కగా పాలన చేయాలి, మీ కుటుంబాలను చక్కగా పోషించాలి. భార్య మీద చూపే ప్రేమ, బిడ్డల ఎడలు చూపే శ్రద్ధ, వీటిలో లోటు ఉండకూడదు. అన్యులు ఏలు చూపించకూడదు మన మీద. ఏం ప్రార్థన ఏందో ఈయన తెగ ప్రార్థన చేస్తాడంట, ఇంట్లో భార్య పిల్లలను సరిగా చూడడు అని మాట రా. అలా
అనే మాట రాకూడదు. ఎవడైనను ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండడు. రెఫరెన్స్ చెప్పునానా? తిమోతికి రాసిన మొదటి పత్రిక ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయము 8వ వచనం. చూడండి, ఇవి చాలా ప్రాముఖ్యమైన, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నాం, మన వ్యాపారాలు మనం చేసుకుంటున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నా, మనకు ఇంకొక బాధ్యత ఉంది. మనల్ని లెక్క అడిగే దేవుడు ఉన్నాడు, మనల్ని ప్రశ్న వేసేటటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కనుక పురుషులుగా ఇవన్నీ చక్కగా మనం చూసుకోవాలి, చూడాలి. చాలా ఇదే పౌలయ్య చాలా వేదన పడి బాధపడి మరల ఒక చోట ఏమంటాడు, అందరూ తమ సొంత పనులను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు పని ఎవరు చేయట్లేదు. చూసారా? అంటే అర్థం ఏంటి? ఎందుకన్నాడు ఆయన? పిచ్చిపెట్టి అన్నాడా? రావట్లేదని విమర్శిస్తున్నాడా? కాదు. అంటే ప్రతి పురుషునికి రక్షణ పొందుకున్నటువంటి వానికి 2 రకాల బాధ్యతను దేవుడు వాళ్ళకి అప్పగించాడు. అది వాళ్ళు చేయాలి. ఇది చేయటం అంటే నువ్వు రావడం పోవడం వల్ల ఏదో అనుకున్నట్టు కాదు. నీవు అలాగూ చేయటం వలన ఒక సహోదరుడు సంఘం కొరకు ప్రయాసపడటం వలన లోకంలో పాపంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యేకించబడతారు. పాపం వలన వచ్చి జీతం మరణం, వాళ్ళ నరకానికి గురి కాకుండా నిత్య జీవానికి వారసులు అవ్వడానికి నీవు సాధనం అవుతావు. నీ ద్వారా ఒక వ్యక్తి అగ్నిలో నుండి బయటికి తీయబడతాడు. అది ఇవన్నీ మనం కొద్దిగా లోతుగా గమనించాలి. ఇంత భారం ఉంది ప్రతి పురుషుని మీద. ఒక సహోదరుడు అప్పుడప్పుడు పురుషుల కూడిక అని పెడతాడు. అది కొంతమందికి ఎగతాళిగా ఉండవచ్చేమో, కానీ అది అవసరం, అది తప్పక అవసరం. ఎందుకంటే ఆదమర్చిపోతూ మొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళని మేల్కొల్పాలి. వాళ్ళని మేల్కొల్పితేనే కదా వాళ్ళు చురుగ్గా ఉండి నిలబడి అటు కుటుంబ వ్యవస్థకు దీవెన, ఇటు సంఘ అభివృద్ధి కొరకు వారు ఒక సాధనాలుగా, ఒక యోధులుగా నిలబడతారు. ఇది కావాలి. దేవుని సంఘములు ఇలాంటి పని చేసేటటువంటి వాళ్ళు చాలా చాలా అవసరం. అప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు 1, 2, 3, 5, 10 మంది ఉన్నారు. అలా 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఐక్యత, ఈ 10 మంది ఐక్యత, ఏకత్వం, ఏక మనసుతో ప్రార్థన, ప్రయాస కదా, సహవాసం, ఇదంతా కూడా సంఘానికి అభివృద్ధిని కలుగా చేస్తుంది. ఒక మనసుతో మీరు ప్రార్థన చేస్తారు. ఈవేళ వచ్చే వారంలో మరి కొందరు సమకూర్చబడతారు. ఇలాగూ మీరు కలిసిమెలిసి ఉంటుండగా పరిశుద్ధాత్ముడు మీ మధ్యన ఐక్యతను కలుగు చేసి ఒకరి ఎడల ఒకరికి భారము, బాధ్యత, ఇష్టత, ప్రేమ, సమాధానాన్ని కలుగా చేస్తారు. ఇంకొకటి వినండి. ఇప్పుడు పెద్ద చీడ పీడ ఏంటంటే సంఘాల్లో, నేను గొప్పోడిని, నాకు అన్నీ తెలుసు కదా, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా ప్రసంగం చేస్తాను, నేను బాగా భాషలు మాట్లాడతాను, నా ద్వారా అది జరిగింది ఇది జరిగింది అనుకుంటుంటారు. చూసావా? అటు వ్యక్తుల్లో ఎప్పటికీ ఎన్నటికీ సమాధానం, ఐక్యత, ప్రేమ, ఏకత్వం అనేటటువంటిది ఉండనే ఉండదు.
అలాంటాడు తన టాలెంట్తో జనాలు సంపాదించుకొని. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మన టాలెంట్తో ప్రసంగాలు, స్వస్థతలు, లేకపోతే ఆటలు పాటలు, ఈ టాలెంట్తో మన మనుషులు సంపాదించుకోం. ప్రేమ, విధేయత, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదు. ఆ సమాధానపరిచే వాళ్ళే, సాత్వికులే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అది నేను అప్పుడు 76లో నేను రక్షించబడ్డాను. మీటింగ్కి ఎక్కువ తెనాల్లో మీటింగ్కి వెళ్ళాయి, అక్కడికి వెళ్ళేవాడిని. 77, 78, 79 అప్పుడు 80 మీటింగ్లు జరిగేది. ఎందుకంటే అక్కడ మా గురువులు అక్కడే ఉన్నారు. వాళ్ళ దగ్గరే నేను ఇట్లా మీకు ఇలా కూర్చొని వాక్యం నేర్చుకునేవాడిని. చాలా ఉజ్జీవ ప్రసంగికులు. వాళ్ళు పెద్ద చదవర్లు కాదు. ఒక 4వ తరగతి ఆయన చదివింది, జర్మనీ వెళ్ళాడు ఆయన. అంత ఉన్నతమైన ఆత్మీయ ఉజ్జీవ ప్రసంగికులు ఆయన. చాలా చాలా వేల మంది ఉండే సమూహం ఉన్నటువంటి ఆ సేవకులే ఆయన ఇప్పుడు అనిస్తే ఆయన చేత ప్రసంగం చెప్పించేవాళ్ళు కాదు. ఏందండి ఆయన చేత నువ్వు ప్రసంగం చెప్పలేదని పక్కోళ్ళు అంటే, ఆయన ప్రసంగం చేసాడు అనుకో, మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. నేను విన్నా, ఒక ఆయన పిలిచాడయా, ఆయన పలానా ఆయన కూర్చోబెట్టాడు. పాపం ప్రసంగం ఇలా ఏంది ఇయలేదన్నంటే, ఆయన ప్రసంగం చేస్తే అంత ఆ ఊరు వెళ్ళిపోతారు, ఇక్కడ ఊరు ఉండరు. అలాంటి వాళ్ళ పాదాల దగ్గర ఉండి నేను నేర్చుకున్నాను. అప్పుడు హార్మోనియం, తబలా, ఇప్పుడు కీబోర్డ్లు అవన్నీ ఉన్నాయి కదా, ప్యాడ్స్ గిట్స్ ఏమి లేవు అప్పుడు. 80 లోపు, 1950 లోపు. ఇంకా వాళ్ళు ఏం చేసేవాడు, స్టేజ్ మీద ఒక ఆయన హార్మోనియం ఇచ్చాడు, ఒక ఆయన తబలా కొట్టాడు, ఒక ఆయన పాట పాడేవాడు. ఇంకా స్టేజ్ మీద ఉన్నారు కదా, అస్సలు ఎవరిని పలకరించేవాళ్ళు కాదు. ఏంది, నేను స్టేజ్ మీద ఉన్నానుగా, నేను పాట పాడానుగా, ఆ పెద్ద పాస్టర్ గారు నన్నే పిలుస్తాడుగా అనే అహం అన్నమాట. ఇక ఆటోమేటిక్ జనాలందరూ ఏం చేశారంటే, ఇక వాళ్ళకి వందనాలు చెప్పడం కూడా మానేశారు. ఏ గర్విష్లు మాకింది. మనం దేవుని మందిరానికి ప్రేమ సమాధానాన్ని పొందుకుంటానికి వస్తున్నామా, దేవుని మందిరాన్ని అభివృద్ధి పరచడానికి వస్తున్నామా, చిన్న భిన్నం చేయటానికి వస్తున్నాం? ఇక్కడ అంటాడు కదా, మీరు కూడుకొనటం అది శిక్షకు కారణం కాకూడదు అంటాడు. మనం కూడుకొనడం క్రమశిక్షణకు కారణం కావాలి. మీ వలన చాలా పనులు జరుగుతాయి, మీ వలన. మీరు తగ్గించుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలి. నేను ఆయన కంటే గొప్ప, ఈయన కంటే గొప్ప, వీళ్ళందరికంటే గొప్ప అనేది ఏ సహోదరుల్లో వస్తుందో అభివృద్ధి స్టాప్, దానికి ఫుల్ స్టాప్ పడిందని అర్థం. మరి జరగదు. ఎవరో కొందరు నీకు సన్నిహితంగా ఉన్నా అందరూ నీకు దూరమై పోతారు. అది జరిగేది. సన్నిహితంగా వీళ్ళకు ఉండరని చెప్పట్లా, ఉంటారు కానీ మరి కొందరు దూరమై పోతారు. వాక్యంలో తేటగా ఉంది. సాధ్యమైతే అందరితో సమాధాన పడాలి. అది సమాధానమును వెతికి దాన్ని వెంటాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇలాంటి ఎన్నెన్నో ఉన్నాయి.
గ్రంథంలో. మనం ఏం చేయాలంటే వాక్యాల లోతుల లోపలికి వెళ్ళాలి, వాక్యంలోకి మనం వెళ్ళాలి. మనము వ్యక్తుల్లో కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అంతా ఏంటంటే మనుషులు చూసి వాళ్ళ ఆత్మీయ జీవితాలని పతనం చేసుకుంటున్నారు. మంచోడుగా ఆయన, మంచి పేరుంది, మంచి ప్రసంగికుడు, అట్టుంటాడు ఎట్టుంటాడు. నథింగ్. కాదు, అది కాదు. క్లియర్గా ఉంది. విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు చూచుచూ. అది యేసయ్య వైపు చూడాలి. దాన్నే డైరెక్ట్గా మీరు పౌలు గారిని చూడండి. ఆయన ఏమంటాడంటే, ఒక లింక్ ఏం పెడతాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అంటాడు. అది నేను యేసయ్యను పోలి ఆయనలాగా ప్రేమ, సమాధానము, తగ్గింపు, సాత్వికము, దీన మనసు, శ్రమానుభవము, ఇవి ఆయనలాగా నేనుంటేనే, ఆయన్ని పోలి నేను నడుచుకుంటేనే మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. అది చాలా ఉంది. మీ ద్వారా దేవుని పని చాలా జరుగుతుంది. ఆత్మలు కదిలించబడతాయి, రక్షించబడతాయి. కుటుంబ వ్యవస్థలో ఉన్నవారు, సన్నిహితులు, బంధువులు, మిత్రులు, దేవుని సన్నిధికి రాని వారు నీ ద్వారా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి నడిపించబడతారో. ఒకవేళ ఇప్పుడు వరకు ఆత్మ కార్యం జరగకపోతే, ఇప్పుడు చెప్పిన వాక్య నియమాలలో ఏదో మనం తప్పిపోయి ఉంటాం. అది ఏదో మనం ఒక విషయంలో తప్పిపోయి ఉంటాం. అందుకే మన స్థితినే మనం నిలబెట్టుకోలేకపోయాం. ఎవరెవరి కొరకు దేవుడు మనలను రక్షించుకున్నాడో వారి రక్షణను కూడా మనం దూరం చేస్తున్నాం. అప్పుడు నేను 10th క్లాస్ అప్పుడు ప్రభు నమ్ముకొని, ఇక కుర్రోళ్ళం కదా, ప్రార్థనకి వెళ్ళి వెళ్ళక చేసి చేయక అట్లాగుంటే మా ఆత్మీయ తల్లి అనేది, నీ నుండి చాలామంది వెలుగులోకి రాకుండా ఉండారు, నీ వల్లే వాళ్ళు మార్కలేదంది. నా కోపం ఎక్కువ. వాడు మార్పుకి నాకేంటమ్మా సంబంధం అన్న నాకు తెలియక ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ మార్పుకి నా ప్రవర్తనకు సంబంధం ఏంటంటే చెప్పింది, అరే బాబు నువ్వు ముందు రక్షించబడ్డావురా, నీ రక్షణ వెలుగు అనేకుల మీద ప్రకాశించబడాలి. ఆ తర్వాత అన్నీ అర్థమైపోయింది. అంతమంది నా క్లాస్మేట్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నేనంటే ఇష్టపడే బంధువులు ఉంటారు. మన బంధువులు కూడా మనం అంటే కొంతమందికి ఇష్టం. వాళ్ళందరిని నడిపించలేకపోయిన ఒక బాధ కలిగింది. ఇది బ్రదర్, నిన్ను రక్షించిన దేవుడు నువ్వు ఒక్కతోనే నీ వెలుగు అంతమైపోవడానికి కాదు కదా. దీపమును వెలిగించి ఎక్కడ పెట్టాలి మీరే చెప్పండి. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన శక్తితో మైన దేవుడు వెలుపల చేర్చిన దేవుడు యెహోవా నా బలమా
యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది యెహోవా. స్తోత్రం, హల్లెలూయా. అది రక్షణ అనేటటువంటిది ముందు పురుషుల విషయంలో అది ఒక్క వ్యక్తితోనే అంతరించి పోయేది కాదు. దీపాన్ని వెలిగించినప్పుడు తెలివైన వారు, ఆలోచన కలిగిన వారు కదా, జ్ఞానవంతులు దాన్ని తీసుకువెళ్ళి దీపస్తంభం మీద పడతారు. అప్పుడు ఆ ఇల్లంతా వెలుగుతో నిండిపోతుంది. అంతేగాని ఇప్పుడే తిన్నాను అని కంచం వినపడుతుందమ్మా, అర్థమవుతుందా? ఇప్పుడే తిన్నాను ప్లేట్ నుండి అన్నం వేసుకోరని కంచం కింద పెట్టరు కదా దీపాన్ని కదా. కంచం కింద పెడితే ఏమైపోద్ది? ఆరిపోద్ది. వెలుగుతున్న దీపం కంచం కింద పెడితే ఏమైంది? ఆరిపోద్ది. కాబట్టి కొంతమంది తిండిపోతులై ఎప్పుడు ఏంటంటే ఏమి తిందుమా, ఏమి తాగుదు, ఇదే ఆశ, ఇదే ధ్యాస. నేను లోకస్తులు చెబుతున్నా, దేవుని పిల్లలుగా ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వారిగా చెప్పానుగా, మనకు ఇంకొక డ్యూటీ ఉంది, ఇంకొక భారం ఉంది, ఇంకొక బాధ్యత ఉంది, ఇంకొకటి ఆత్మ సంబంధమైన పని ఒకటి ఉంది. దాని గురించి ఆలోచించాలి. తిండిపోతులుకుంటే ఎట్లా? తింటాం కాదు, తిండి కోసం ప్రయాసపడటంగా. సరే, లోక సామెత ఒకటి ఉంది, కోటి విద్యలు కూటి కొరకే. సరే, ఈ కూడి ఎట్టుంది, ఆ కూడి సంగతి ఏం చేస్తావు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మరి దాని సంగతి ఏంటి? జీవాహారం సంగతి ఏంటి? ఆ వాక్యం చేత నువ్వు వెలిగించబడటం ఏంటి? ఆ వెలుగును అనేక మందికి ప్రకాశింపజేయటం అనేది ఒకటి ఉంది. అది కూడా జ్ఞాపకం చేసుకో. కొంతమంది అంట కంచం కింద, కొంతమంది కొంచెం అంటే మానిక చేరు ఉంటుంది కదా, కొంచెం దాని కింద అంటే వ్యాపారం. ఎప్పుడు వాళ్ళ పనులే, రూపాయి సంపాదిద్దామని పరిగెత్తడమే కానీ ఉదయం మొదలుకొని రాత్రి వరకు దేవునికి ఒక్క అరగంట కూడా సమయం ఇవ్వరు. ఎంత స్వార్థపరులు అంటే, మనం రక్షించబడ్డా కూడా మనం రక్షించుకొని దేవుడు మనకు కావలసిన ప్రతి అవసరత తీర్చి మన కొరకు ప్రాణం పెట్టి ఇంత ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తే మనం ఈ లోకంలో బ్రతకడానికి ఎన్ని గంటలైనా స్పెండ్ చేస్తాం, కానీ ఒక్క అరగంట అయినా నన్ను కాపాడిన దేవుడు ఆయనకి సమయం ఎవరు? కొంతమంది ఇదిగో కంచం కింద, కొంచెం కింద, ఇంకొక బ్యాచ్ ఉంది మంచం కింద. అంటే ఏంటి? సోమరులు అన్నమాట, నిర్లక్ష్యపరులు, నిద్రపోతులు. కొద్ది సమయం ఉంటే చాలు హాయిగా నిద్రపోవడానికి చూసుకుంటారు. అటెళ్ళు వచ్చాక ఇటెళ్ళు వచ్చాక ఎక్కడ బైబిల్ చదువుతాను, ఎక్కడ మందిరానికి ఆడ వెళ్తాంలే, ఎక్కడ ప్రార్థన చేసుకుంటా, నిద్ర పోయి నిద్రపోతే నీకేమి సంభవించింది అన్నట్టుగా యోనాతో. అలా కొంతమంది తమ జీవితాల్లో వెలుగుమయంగా ఉండాలి. సభల్లో వాళ్ళ సాక్ష్యాలు వినబడాలి, ఆ వెలుగును ప్రకాశింపచేయాలి. సభలలో వాళ్ళ ఆరాధన ధ్వని వినబడాలి, సభలలో వారి విజ్ఞాపన వినబడాలి, ఆలయాల్లో సాక్ష్యాలు వినబడాలి. ఇవన్నీ కూడా దీపస్తంభం మీద ఉండకుండా కంచం, కొంచెం, మంచం వీటి కింద పెట్టి తాము ఆరిపోతున్నారు, అనేకులకు వెలుగు లేకుండా చేస్తున్నారు. ఎంత బాధ్యత ఉందో మీ మీద బ్రదర్స్, ఎంత ఉంది మీ మీద బాధ్యత. ఈ మొదటి వారంలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని కొరకు ఎంతవరకు ఏం చేశావు? నీ స్థితి, నీ ప్రయాస, నీ కన్నీరు, నీ చెమటోర్చడం, నీ పరిచర్య ఏమైనా దేవుని ఇంట్లో నువ్వు జరిగించావా? ఏం చేసావు? ఎంతవరకు చేశావు? ఎందరిని దేవుడి దగ్గర నడిపించావు? ఎందరిని రక్షణలో నిలబెట్టావు? ఎందరిని వెలిగించావు? నీ వెలిగించబడి ఏ ప్రాంతాల్లో ప్రకాశమానంగా ఉన్నావు?
ఇది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకొక చిన్న సంగతి చెప్పి నేను ముగిస్తాను. దీపాలు ఉంటాయి, దివిటి నిండా ఆ బుడ్డిలో నూనె ఉండాయి ఉంటాయి. అవి వెలిగిస్తే దాని నుండి ఆయిల్ ఉందనుకోండి, చక్కగా కొన్ని గంటలు వెలుగుని ఇస్తాయి. కొన్ని ఉండే దానికి ఒత్తి ఉంటుంది, బుడ్డి ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ అందులో నూనె ఉండదు. తక్కువంటే వెలిగిగానే వెలిగిద్ది. ఎంతసేపు వెలిగిద్ది? 1 నిమిషం వెలిగిద్ది. ఏమి లేదు, నూనె లేకపోవడం బట్టి ఏమైతే మీరే చెప్పండి, ఆరిపోదు. ఆరిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది తెలుసా? అదంతా నుసి. ఆయిల్ ఉంటే వెలుగు వచ్చింది, ఆయిల్ లేకపోతే బూడిదొచ్చింది. అది భక్తి. ఒకవేళ మనం పాడిన సాక్ష్యాలు ఇచ్చినా నూనె లేని సాక్ష్యాలు, ఆత్మ లేని సాక్ష్యాలు, అది ఒక క్షణం మాత్రమే వాళ్ళు వింటం వరకే, దానివల్ల ఇక ప్రయోజనం ఉండదు. అది నేను చెప్పేది. నేను ఎందుకు మీరు బాగా ప్రార్థన చేసుకోండి అయ్యా, ఉపవాసాలు ఉండండి, వాక్య ధ్యానం చేసుకోండి. సహవాసంలో కనబడేదంటే మీరు ఒక గుంపు కనపడాలన్న ఉద్దేశం కాదు నాన్న, మీరు ఉపయోగపడాలి. ఇక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి, దివిటీను బుడ్డను ఇక్కడ నింపుకోవాలి, అభిషేకంతో నింపుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి, ప్రార్థనతో నింపుకోవాలి, సహవాసంతో నింపుకోవాలి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా 1 నిమిషం కాదు, గంటల తరబడి దేవుడు నిన్ను సాధనంగా వాడుకుంటాడు. ఆమేన్. అది కావాలి అనా? మనకెందుకు మీలో కొందరికి సహోదరుల కూడిక ఏర్పాటు చేయవలే ఆశ వచ్చిందో, దేవుని ప్రణాళిక ఏదో ఉంది, రండి, నేను మీకోసం మహాసభలకు పిలిచినా కూడా నేను మీకోసం వస్తా. అది ఆపేసి, ఎందుకంటే ముందు ఇల్లు సరి చేసుకోవాలి కదా. దేవుడు నా హృదయంలో పెట్టిన చాలా విషయాలు ఉన్నాయి, మర్మాలు ఉన్నాయి, అవన్నీ మీకు బోధిస్తాను. మీరు నేర్చుకోండి, తర్వాత మీరు చెప్పండి, మరికొందరిని వెలిగించండి. మామూలుగా పురుషుడిగా పుట్టించారు, పురుషుడు అంటే స్వాస్థ్యం, వంశోద్ధారకుడు. అలాగే నీకు రక్షణ ఇచ్చాడు, దేవుని కుమారుడు, నీవు దేవుని వంశంలో ఉన్నావు. వంశోద్ధారకుడు, వంశం ఉద్ధరించేవాడు. అలాగే సంఘాన్ని ఉద్ధరించేవాడుగా దేవుడిని రక్షించుకున్నాడు. అసమర్థుడుగా ఉండొద్దు. తీర్మానానికి వచ్చేద్దాం, తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవని అందరూ, అయ్యా నేను చాలా సమయాన్ని పోగొట్టుకున్నాను నాయన,